హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఏంటంటే మా ఇంటి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో ఈ వ్లాగ్లో మీరు చూసేయండి. ముందు రోజు నైటే సిల్వర్ ఐటమ్స్ అన్నీ తీసి మొత్తం అంతా క్లీన్గా చేసి పెట్టుకున్నాము. మళ్ళీ ఒకే రోజు అన్ని పనులు అంటే కష్టం అవుతుంది కదా, సో ముందు రోజే ఈ పనులన్నీ చేసుకొని పెట్టుకున్నాము. ఫ్రైడే రోజు అయితే మార్నింగ్ 4కి వెళ్ళేసాము. సో వెనకాల సెల్స్ అన్నీ కనపడకుండా ఒక క్లాత్ అయితే కట్టుకున్నాము. కొంచెం డెకరేషన్ కూడా చేద్దామని ఇక స్టార్ట్ చేసామన్నమాట. ఇవి మా పెళ్ళప్పుడు మా అత్తయ్య వాళ్ళు తీసుకున్నారట ప్లాస్టిక్ ఫ్లవర్స్. అప్పటి నుంచి అవి మూలకే పడున్నాయి, అసలు వాడట్లేదు. అలా ఉంటే వేస్ట్ అవుతుందని సో నేనే ఇక తీసా డెకరేషన్ కోసమని. అంటే ప్రతిసారి మేమేమి ఇలా డెకరేట్ చేయము, బట్ ఈసారి కొంచెం స్పెషల్గా చేద్దామని ఇలా చేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ 4కి లేచాము నేను, మా అత్తయ్య. ఇక మా అత్తయ్య ఏమో ప్రసాదాల సెక్షన్ తీసుకుంది అండ్ నేనేమో ఇక్కడ పూజ దగ్గర అంతా అరేంజ్ చేసేసాను. అక్కడ మిడిల్లో ఫ్లవర్స్ ఒకటేమో పైకి అయిపోయింది, ఇంకొకటి కిందికి అయిపోయింది. సో మళ్ళీ అది సెట్ చేశాను చూసి. ఫ్లవర్స్ అయితే ఇలా పెట్టుకున్నాను అండ్ నెక్స్ట్ మామిడి ఆకులుగా. మామిడి ఆకులు కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. మొత్తం అంతా లైన్ అంతా మామిడి ఆకులు పెట్టేశాను. నాకు ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేట్ చేసి చేసుకోవడం చాలా ఇష్టం. ఆ బ్యాక్డ్రాప్ కూడా ఆర్డర్ చేస్తున్నాను. నెక్స్ట్ వినాయక చవితి వ్లాగ్లో మీరు అది కూడా చూస్తారు. సో ఇక్కడ అష్టలక్ష్మి ఫ్రేమ్కి మంచిగా నీట్గా తుడిచేసి బొట్లు పెడుతున్నాను. మేము అమ్మవారి రూపు పెట్టాం కాబట్టి ఈ ఫోటోనే పెడతాము. నాకు కూడా అమ్మవారిని రెడీ చేసి శారీ డ్రేప్ చేసి మంచిగా చేసుకోవాలని ఉంటుంది, బట్ కొంచెం అది టైం టేకింగ్ ప్రాసెస్. ఫ్యూచర్లో చూద్దాం, ఎప్పుడైనా చేసుకుంటా ఖచ్చితంగా. కలశం పెడతాం కదా, దానికోసం వెండి అష్టలక్ష్మి చెంబు ఉంది మా దగ్గర. మా అత్తయ్య ఎప్పుడో తీసుకున్నారట ఆ చెంబు, బట్ ఎంత బాగుంటుందో అది చూడడానికి. అండ్ మిగతా వెండి సామాన్లకు కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను. వెండివే పెట్టాలని ఏం లేదు, మన దగ్గర ఏది ఉంటే దాంట్లో పెట్టొచ్చు. బట్ మా దగ్గర కొన్ని ఉన్నాయి కదా, ఇక వాటిని యూటిలైజ్ చేసుకుందామని తీసామంతే. ఇక్కడ అష్టలక్ష్మి ఫ్రేమ్ని నేను సెట్ చేస్తున్నాను. వెనుక ప్లేన్ వాల్ కాదు కదా, సెల్ఫ్స్ ఉన్నాయి కదా, సో అందుకే అది కరెక్ట్గా నిలబడట్లేదు. ఇక అటు ఇటు తిప్పలు పడి సెట్ అయితే చేసేసాను. ఇక్కడ నేను కలశం లోపల బియ్యం అనేది పోస్తున్నాను అన్నమాట. బియ్యం అనేది మరీ నిండుగా పోసుకోవద్దు, ఎందుకంటే దాని మీద మనం కొబ్బరికాయ పెడతాం కదా, అది కరెక్ట్గా నిలవదు. కొంచెం తగ్గించి పోసుకుంటే బెటర్, కొబ్బరికాయ అనేది కరెక్ట్గా నిలుస్తుంది. ఇక్కడ మా అత్తయ్య కొబ్బరికాయ మీదకి బ్లౌజ్ ఉంటుంది కదా, అది ఫోల్డ్ చేస్తుంది. నాకు ఇది ఫోల్డ్ చేయడం రాదు, సో మా అత్తయ్యని పిలిచాను ఫోల్డ్ చేసి ఇవ్వమని. ఇక బ్లౌజ్ పీస్ ఫోల్డ్ చేసి ఇచ్చినాక నేనేమో దానిపైన స్వస్తిక్ ఉంటుంది కదా, అది గీసాను. స్వస్తిక్ అనే కాదు, ఓంకారం సింబల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. అండ్ కలశం కింద అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నాము. పైన ఫోటో ఫ్రేమ్ ముందు 2 దీపాలు అండ్ కింద కలశం ముందు కూడా 2 దీపాలు పెట్టుకున్నాము. ఇక పూజకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ సదిరి పెట్టుకుంటున్నాను ముందే. ఇక పూజ ఏదైనా ఉందంటే సరే మా మామయ్య పొద్దున్నే లేచి ఖచ్చితంగా ఫ్లవర్స్ తీసుకొస్తాడు బయట నుంచి. ఇక ఇక్కడ కలశానికి ఒక దండ చుడుతున్నాను. ఆ రోజు అసలు ఎంత స్పీడ్గా చేస్తున్నా సరే టైం అయితే ఇట్టే గడిచిపోతుంది త్వరగా. ఇద్దరం ఉన్నా సరే ఎక్కడో ఒక చోట కొంచెం లేట్ అవుతూనే ఉంది. అక్కడ కలశం దగ్గర అండ్ ఫోటో ఫ్రేమ్ దగ్గర మేము వెండి పూలు కూడా పెట్టుకున్నాము కొన్ని ఉంటే. అండ్ ఇక్కడ మల్లెపూల మాల ఉంటుంది కదా, అది అమ్మవారి ఫోటో ఫ్రేమ్కి వేస్తున్నాను. అండ్ ముందు రోజే మా అత్తయ్య తులసి మాల కూడా ప్రిపేర్ చేసింది, మంచిగా కట్టింది దండ. సో అవి కూడా వేసిస్తున్నాను ఇక్కడ. తులసి మాల వేయగానే ఫోటో ఫ్రేమ్కి అయితే చాలా కల వచ్చినట్టు అనిపించింది, మంచిగా నిండుగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చిన్నది అమ్మవారి లాకెట్ లాగా కూడా ఉంటుంది, అది కూడా మేము వేస్తాము. అది వీడియో తీయడం కుదరలేదు. ఆ లాకెట్ అనేది పసుపు దారానికి కట్టి వేయాలన్నమాట అమ్మవారి ఫోటోకి. ఇక్కడ మా మామయ్య చామంతి పూలు కూడా తెచ్చాను కదా, అవి కూడా పెట్టండి అంటున్నాడు. బట్ అప్పటికే ఫోటో ఫ్రేమ్ మొత్తం నిండుగా అయిపోయింది, అమ్మవారి ఫేస్ కూడా కనబడదని పెట్టలేదు. ఇక్కడ నేను జంజం ప్రిపేర్ చేస్తున్నాను అమ్మవారి ఫోటో ఫ్రేమ్కి. అండ్ విగ్రహం పెట్టాం కదా చిన్నది, దానికోసం. నాకు అసలు పెళ్ళికి ముందు ఈ జంజం చేయడం కూడా రాకపోయేది, బట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. అంతే, టైం ఏదైనా నేర్పిస్తుంది, ఏది రాదు అనుకోవద్దు. నేనంతే, నాకు ఏది రాదు కావచ్చు అనుకున్నాను, బట్ ఇప్పుడిప్పుడే మెల్లగా కొంచెం నేర్చుకుంటున్నాను నేను కూడా. ఇక్కడ ఇవి 108 తామర గింజలు, 108 కాయిన్స్ అండ్ 108 గాజులు అన్నమాట, చిన్న గాజులు. ఇవన్నీ మనం కథ చదువుకుంటుంటే అక్కడ వేస్తూ ఉండాలన్నమాట. ఒకరు కథ చదువుతుంటే ఇంకొకరు వేస్తూ ఉండాలి.
అంటే మేమిద్దరం ఉన్నాం కాబట్టి ఒకరు కథ చదువుతుంటే ఇంకొకరం వేస్తూ ఉంటాము. అదే ఒక్కరు ఉంటే ఇక మొత్తం వాళ్ళే చేసుకోవాలి. ఇక నేనైతే రెడీ అయిపోయాను. నా చీర ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఆ రోజైతే నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇక్కడ అత్తయ్య వండిన నైవేద్యాలన్నీ నేను గిన్నెలలో పెట్టుకుంటున్నాను. ఇక నైవేద్యాల విషయానికి వస్తే ఏమేం చేసామంటే పులిహోర, శనగలు, పప్పు ముద్ద అండ్ ఇంకా చాలానే చేసాము. పెరుగన్నము, బెల్లన్నము అండ్ వడలు కూడా చేసాము. అండ్ చాలా మంది భక్షాలు కూడా పెట్టుకుంటారు. దాని బదులు మేము పప్పు ముద్ద పెట్టాము. ఫ్రూట్స్ అయితే ఒక 5 రకాలు పెట్టాము. అరటిపండు, దానిమ్మ, జామకాయ అండ్ ఇంకా 2 రకాలు డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, ఇలా 5 టైప్స్ పెట్టాము. చూడండి ప్లేట్ అంతా ఎంత నిండుగా కనిపిస్తుందో కదా అన్ని ప్రసాదాలతో. మొత్తం అంతా అయితే దాదాపు రెడీ చేసేసి పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ మేము ఒక చీర అండ్ గాజులు కూడా పెడతాము అమ్మవారికి. చెప్పడం మర్చిపోయా, కలశానికి ఒక కంకణం కూడా కట్టుకోవాలి అండ్ గాజులు కూడా వేసుకోవాలి. ఇక్కడ కలశానికి నేను చిన్న నెక్లెస్ ఉంటే అది పెడుతున్నాను, మంచిగా నిండుగా కనిపిస్తుందని. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జంజం ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను నెక్లెస్ పెడుతుంటే అది ఊరికే జారిపోతుంది, కొంచెం టైట్గా ఫిక్స్ చేశాను. అండ్ ఒక బుట్టలో కొన్ని ఫ్లవర్స్, అందరికి పసుపు పొట్టు వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి తాంబూలం, అవన్నీ కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాము. అప్పటికే కొంచెం లేట్ అయింది. ఇక నేను తులసి పూజ చేయడానికి బయటకు వచ్చాను. ఇక్కడైతే నేను తులసి పూజ చేస్తున్నాను. తులసి చెట్టు దగ్గర అయితే మా అత్తయ్య డైలీ ప్రసాదంగా బెల్లమే పెడుతుంది. నేను కూడా ఇక్కడ బెల్లం ప్రసాదంగా పెడుతున్నాను. ఒకటేమో తులసి చెట్టు దగ్గర, ఇంకోటేమో వెనుక ఉన్న ఉసిరి చెట్టు దగ్గర. ఒక రాగి చెంబులో పసుపు కుంకుమ వేసుకొని అందులోని నీళ్లు ఫస్ట్ తులసి చెట్టుకి, తర్వాత ఉసిరి చెట్టుకి పోసుకోవాలి పూజ స్టార్ట్ చేయే ముందు. ఇక దీపం పెట్టుకొని తులసి చెట్టు మీద, ఉసిరి చెట్టు మీద పసుపు కుంకుమ చల్లుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అగరబత్తి ముట్టించి ఇక ఎండ్ చేశాను పూజని. అండ్ ఇక లాస్ట్లో చేతిలో కొన్ని అక్షంతలు, పూలు తీసుకొని ఒక 5 రౌండ్స్ తిరిగాను అన్నమాట. ఒక సైడ్ నేను తులసి పూజ చేస్తుంటే ఇంకో సైడ్ మా అత్తయ్య ఇంట్లో పూజ ఫినిష్ చేసుకుంటుంది. ఆ రోజు ఇంట్లో పూలకు కూడా ఫుల్ పూలు దొరికాయి అన్నమాట. మందార పూలు, నూరువరహాల పూలు చాలా దొరికాయి. ఇక నేను మా అత్తయ్య అయితే కూర్చొని పూజ స్టార్ట్ చేసాము. ముందున్న ఫ్రేమ్ దగ్గర అండ్ కింద కలశం దగ్గర కూడా దీపాలు ముట్టించుకున్నాము. తర్వాత ఇక్కడ నేను గౌరమ్మ ప్రిపేర్ చేస్తున్నాను. మా దాంట్లో అయితే 2 గౌరమ్మలు ప్రిపేర్ చేస్తారు, తల్లి గౌరమ్మ అండ్ పిల్ల గౌరమ్మ. ఇక్కడ నేను గౌరమ్మ ప్రిపేర్ చేస్తుంటే మా అత్తయ్య దానికోసం జంజం అండ్ వస్త్రం ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మా మామయ్య కూడా మాతో పాటు కూర్చున్నారు. మా పవని సార్ రాలేదన్నమాట. తను ఉంటే మాకు చాలా హెల్ప్ అయ్యేది. అసలు ఆ రోజంతా చాలా తలుచుకున్నాను, ఎందుకంటే ఇంత మంచిగా రెడీ చేసుకున్నప్పుడు తను కూడా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. బట్ నెక్స్ట్ టైం మాత్రం అస్సలు మిస్ అవ్వనివ్వను. ఇక్కడ గౌరమ్మ మీద కలశం దగ్గర అండ్ అమ్మవారి ఫోటో ఫ్రేమ్ దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు చల్లుకున్నాము. మేము ఇక్కడ కంకణాలు ముందే పోసుకున్నాము. సో మా అత్తయ్య నాకు కడుతుంది అండ్ నేను మా అత్తయ్యకి కడుతున్నాము కంకణాలు. నేను ఇక్కడ ఆల్రెడీ వేసేసాను పసుపు కుంకుమ. ఇక్కడ ముచ్చట్లలో పడి మళ్ళీ మర్చిపోయాను అనమాట, మళ్ళీ వేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ మా మామయ్య వస్తే మా మామయ్య కూడా పుట్టు పెట్టేసి కంకణం కడుతుంది మా అత్తయ్య. పసుపు కుంకుమ చల్లుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. 3 దగ్గర, గౌరమ్మ దగ్గర, కలశం దగ్గర, ఫోటో ఫ్రేమ్ దగ్గర పెట్టుకున్నాను. ఇక మా అత్తయ్య ఇక్కడ కథ చదవడం అయితే స్టార్ట్ చేసింది. కథకు ముందు కొన్ని ఏవో మంత్రాలు ఉంటాయన్నమాట, వాటి పేరు నాకు ఐడియా వస్తలేదు, అవి చదువుతారు. సో మా అత్తయ్య అవి చదువుతుంది. ఫ్లవర్స్ పెట్టేశాక నేను చెప్పా కదా, ఫస్ట్ మంత్రాలు చదువుతుంటే, కథ చదువుతుంటే అవన్నీ వేసుకోవాలి. గాజులు, తామర గింజలు అండ్ కాయిన్స్ వేసుకోవాలని చెప్పా కదా. సో అక్కడ నేను వేస్తున్నాను అనమాట. తామర గింజలు అంటే ఐడియా వచ్చింది. మేము తామర పూలు కూడా ఆర్డర్ చేసుకున్నాము పూజ కోసం. బట్ ముందు రోజు వర్షం పడడం వల్ల అవి మునిగిపోయాయట. అదొక్కటి మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాము మేము. ఇక మా మామయ్య కూడా వచ్చాడు. ఇక మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అలా పక్కన కూర్చున్నాడు పాపం. రియల్గా పవర్ని మాత్రం చాలా మిస్ అయ్యాను ఆ రోజు. అవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, లాస్ట్కి దండం పెట్టడం, అక్షంతలు వేయడం, అవన్నీ కొంచెం మిస్ అయ్యాను నేను. మామయ్య పసుపు కుంకుమ వేసుకోలేదు కాబట్టి తనతో కూడా పసుపు కుంకుమ వేయించి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను మంచిగా దండం పెట్టుకొని.
కొబ్బరికాయ ఏమో బాటు కొడుతున్నాను, కింద టైల్స్ కాబట్టి బాటుకేసి కొడుతున్నాను. నాకు ఇలా కొట్టడం చాలా భయం, ఎక్కడ చేతికి తగులుతుందేమో అని. బట్ ఆ రోజు ఫస్ట్ టైం నేను అలా కొట్టడము. ఎంత కొట్టినా అదైతే పగలటం లేదు. ఇక మా అత్తయ్య చెప్పింది ఎలా కొట్టాలో, సో కొట్టినా. ఫుల్ నీళ్ళు వచ్చాయి, కొబ్బరి నీళ్ళు మాత్రం. ఇక్కడ మా అత్తయ్య 5 దీపాలది ఉంటుంది కదా, అది ముట్టిస్తుంది అనమాట. హారతి అయితే చూపించేశాను. పాపం మా అత్తయ్య ఎన్నిసార్లు లేచి తిరుగుతుందో. మనం ఎన్ని పెట్టుకున్నా సరే లాస్ట్కి అయితే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము. అండ్ లాస్ట్కి ఇక్కడ మంగళారతి కూడా ఇచ్చేసాను. మా అత్తయ్య మంగళారతి పాట పాడుతుంటే నేను ఇచ్చేసాను. నాకు వచ్చు, బట్ నాకు ఎందుకో పాడడానికి భయం. మా మామయ్య పాపం చేతులతోనే చప్పట్లు కొడుతున్నాడు, అందుకే గంట ఇచ్చేసాను కట్టమని. అండ్ హారతికి 3 సార్లు నీళ్లు తిప్పేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాల మీద, పూజ వస్తువుల మీద, అన్నిటి మీద నీళ్లు చల్లుకొని అమ్మవారికి అయితే చూపించేసాము. అంతే అండి, మా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది. ప్రిపేర్ చేసినంత టైం కూడా పట్టదు పూజ కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మా అత్తయ్య మామయ్య హారతి తీసుకుంటున్నారు. మా అత్తయ్య ఏమో దీపాలలో నూనె పోసుకుంటూ ఉంటుంది, అవి ఈవినింగ్ వరకు నిండుకోవద్దని. మేము ముగ్గురం అయితే కూర్చొని దేవుడికి మంచిగా దండం పెట్టేసుకున్నాము. మా పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. మేము ఎలా అనుకున్నామో అలా అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. నేను మా అత్తయ్య అయితే ఫుల్ హ్యాపీ. ఈసారి మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాము పూజ. మా అత్తయ్య మామయ్య లాస్ట్కి ప్రదక్షిణలు చేస్తున్నారు. నేను కూడా చేశాను, బట్ నన్ను వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. పవన్ నుండి మంచిగా పవన్ తీసేవాడు వీడియో. అండ్ లాస్ట్కి పసుపు పొట్టి ఇవ్వాలి కదా, సో మా అత్తయ్య ఇక్కడ పసుపు పొట్టి ఇస్తుంది పైన వాసవి అక్కకి. చాలామంది చుట్టాలు వచ్చారు, బట్ అందరినీ వీడియో తీయడం మాత్రం కుదరలేదు. ఇక్కడ నేను, మా అత్తయ్య, మా పిన్ని ముగ్గురం కలిసి పొడి బియ్యం పోయడానికి పోతున్నాం అమ్మవారికి. ఫస్ట్ అయితే మేము వాసవి మాత టెంపుల్కి వచ్చాము. చాలామంది వచ్చారు ఆ రోజు ఒడి బియ్యం పోయడానికి. ఇక ముందే కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము. చూడండి ఎంతమంది వచ్చారో. ఆ రోజు వాసవి మాత అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. మొత్తం డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి బాగా రెడీ చేశారు. ముందైతే ఇక్కడ పసుపు కుంకుమ పూలు పెట్టుకొని నిమ్మకాయ దీపాలు ఉంటాయి కదా, సో అవి వెలిగించుకున్నాము నేను, మా అత్తయ్య, మా పిన్ని. ఫస్ట్ అయితే మా అత్తయ్య ఒడిబియ్యం పోస్తుంది. ఇక్కడ వాసవి మాత అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అక్షంతులు వేసేసి ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది, అది వేసుకొని దానిపైన ఒడిబియ్యం పోస్తారన్నమాట. చేతిలో కుంకుమకాయ పట్టుకొని ఇలా ఒడిబియ్యం పోసుకోవాలి. 5 టైమ్స్ పోసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద కుడుకలు కూడా పెట్టుకోవాలి 2. అండ్ అమ్మవారి చేతులు ఉంటాయి కదా, వాటి కోసం గాజులు కూడా తేవాలి. నెక్స్ట్ మా అత్తయ్య తర్వాత నేను కూడా ఒడిబియ్యం పోసేసాను. తర్వాత ముగ్గురం కలిసి సంతోషి మాత టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఒడిబియ్యం పోసుకోవాలి. ఇక్కడ మాత్రం నేను వీడియో తీయలేకపోయాను. అయ్యగారు ఫోన్ చూస్తేనే తిట్టాడనమాట, వీడియో తీయకండి అని. సో ఇక తీయలేదు. మా అత్తయ్య నేనైతే ఒడిబియ్యం పోసేసుకున్నాం ఇక్కడ కూడా. ఇక ఇంటికైతే బయలుదేరిపోయాము. దట్స్ ఫర్ ద బ్లాగ్ గైస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కమెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవనేహ.